వెల్కమ్ టు షెఫ్ స్పెషల్. ఈ రోజు మన ప్రోగ్రామ్ లో ఏంటి స్పెషల్ తెలుసుకోవాలనుకుంటున్నారు కదా, నేను కూడా తెలుసుకోవాలనుకుంటున్నా అండి. ఎందుకంటే మన షెఫ్ స్పెషల్ ప్రోగ్రామ్ లో నాతో పాటు మీ అందరు కూడా బోల్డ్ వంటలు నేర్చుకుంటున్నారు. కాదు మీతో పాటు నేను కూడా చాలా వంటలు నేర్చుకుంటున్నాను. కరెక్ట్ కదా? సో ఫర్ దాట్ ఐ వుడ్ లైక్ టు రిక్వెస్ట్ అవర్ షెఫ్ శ్రీకాంత్ గారు. వెల్కమ్ శ్రీకాంత్ గారు. హలో. సో ఇంతకుముందు వాళ్ళతో ఏమన్నానంటే నాతో పాటు మీరు నేర్చుకుంటున్నారు అన్నారు. కాదు వాళ్ళతో పాటు నేనే నేర్చుకుంటున్నారు. కానీ మన ఇద్దరికి కామన్ టీచర్ మాత్రం ఆయనే. సరే, ఈ రోజు మన షెఫ్ స్పెషల్ లో వాట్ ఈస్ ద స్పెషల్ రెసిపీ? ఈ రోజు స్పెషల్ అంటే అనుకోవచ్చు, స్పెషల్ కి పక్కన పెడితే మనం బయటికి వెళ్ళి ఏ బిర్యానీ తిన్నా, ఏ రోటీ తిన్నా, తిన్నా కామన్ టేబుల్ మీద ఒకటి పెట్టుంటుంది అనమాట బౌల్లో. అప్పడాలా? కాదు, అప్పడాలు అలా పెడితే ఉంటాయండి, మొత్తం తినేస్తారు. ఏంటబ్బా అది? ఒక గ్రేవీ ఐటమ్ ఉంటుంది ఎప్పుడు అక్కడ, అది షోర్బా. అంటే ఏంటి షోర్బా అంటే? షోర్బా అంటే ఏంటంటే మనం కోకోనట్, టమాటో అండ్ ఆనియన్ కలిపి ఒక పేస్ట్ చేసి కర్రీలా తయారు చేస్తాము. జనరల్గా ఇది బగారాకి కానీ, బిర్యానీకి, ఫ్రైడ్ రైస్ కి, దేనికన్నా కాంబినేషన్ వచ్చేస్తుంది అనమాట. ఓకే. సో ఈ రోజు మనం షోర్బా తయారు చేసుకుంటున్నాం అయితే. సో ద వెరీ కామన్ రెసిపీ, బట్ కొంతమందికి నాలాంటి వాళ్ళకి కొంతమందికి తెలియని రెసిపీ షోర్బా. సో లెట్స్ లెర్న్. సో ముందుగా షోర్బా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. షోర్బా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: టొమాటో ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, గరం మసాలా, ధనియాల పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిర్చి చీలికలు, పచ్చి కొబ్బరి తురుము, కొత్తిమీర, ఉప్పు, పసుపు, కారం, నూనె. సో షోర్బా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు చూస్తారు కదా, స్టార్ట్ చేద్దాం. సో ముందు స్టవ్ ఆన్ చేద్దామా? చేద్దాం. సో పాన్, ఆయిల్. ఫస్ట్ ఇందులో చాప్డ్ ఆనియన్ వేసుకుందాం. అండ్ ఆనియన్ వేసి వెంటనే కొద్దిగా సాల్ట్ వేసేద్దాం. సో మన ఆనియన్ తొందరగా కుక్ అయిపోతాయి. సో అంటే ఇది సాఫ్ట్ అవ్వాలా లేకపోతే రోస్ట్ అవ్వాలా? ఆనియన్ కొద్దిగా సాఫ్ట్, లైట్ బ్రౌన్ కలర్, కంప్లీట్ బ్రౌన్ కలర్ కాదు, లైట్ బ్రౌన్ కలర్ వస్తే సరిపోతుంది. ఓకే. సో ఇది లైట్ గా ఫ్రై అయినట్టేనా? ఫ్రై అయిపోయింది. ఇప్పుడు ఇందులో పచ్చిమిర్చి యాడ్ చేసుకుందాం. అండ్ పచ్చిమిర్చి వేసుకున్నాక 1 minute అలా ఫ్రై చేసేద్దాం. ఫ్రై చేసి ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోవాలి. ఎప్పుడు చెప్తూనే ఉంటాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ డైరెక్ట్ గా ఆయిల్ లో వేస్తే అలా ఫ్లోట్ అవుతూ ఉంటుంది. సో మన అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయింది కదా. ఇప్పుడు ఇందులో టమాటోస్ యాడ్ చేద్దాం. సో టొమాటోస్ కూడా మనం యాడ్ చేసుకున్నాము. అండ్ టమాటోస్ కొద్దిగా సాఫ్ట్ అవ్వాలి, ఎక్కువ కుక్ అవసరం లేదు. ఓకే. సరిపోతుంది. లైట్ గా స్వెట్ అయితే సరిపోతుంది. అంటే స్వెట్టింగ్ అనమాట, కొద్దిగా వాటర్ అలా వస్తే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో కోకోనట్, ఫ్రెష్ కోకోనట్. ఓకే. పచ్చి కొబ్బరి గ్రేట్ చేసి పెట్టుకున్నాను. కొబ్బరితో జనరల్లీ ఏ కర్రీస్ చేసినా కూడా చాలా చాలా టేస్టీగా ఉంటాయి. సో ఇందులో కూడా డైరెక్ట్ గా మనం గ్రైండ్ చేసిన పేస్ట్, కొబ్బరి పేస్ట్, కొబ్బరి జీడిపప్పు, గసగసాల పేస్ట్ అలా కాకుండా డైరెక్ట్ గా మనం పచ్చి కొబ్బరి వేసేసాం టొమాటో ముక్కల్లో. దీన్ని ఒక 2-3 minutes మంచిగా మగ్గనివ్వాలి. మన కోకోనట్ మంచి బ్రౌన్ కలర్ రావాలి, అంటే ఫ్లేవర్ తెలుస్తుంది, ఆ స్వీట్ ఫ్లేవర్ అప్పటిదాకా. అండ్ మన టమాటోలో వాటర్ కంప్లీట్ గా బయటకు వచ్చేయాలి. ఆనియన్ కూడా బ్రౌన్ అయిపోవాలి. దీంట్లో మనం ఉప్పు ఏమైనా వేసుకోవాలా ఇప్పుడు? కొంచెం అవసరం లేదు, ఆనియన్ ఫ్రై అవడానికి వేసాం కదా, సరిపోతుంది. తర్వాత మనం దీన్ని గ్రైండ్ చేస్తాం. గ్రైండ్ చేసి గ్రేవీ చేసేటప్పుడు అప్పుడు రిమైనింగ్ ఇంగ్రీడియంట్స్ అన్ని యాడ్ చేసుకుందాం. సో డిఫరెంట్ ప్రాసెస్ అండి. మామూలుగా పేస్ట్ మనం ఇందులో వేస్తూ ఉంటాం, కానీ ఆయన ఏం చేశారంటే లైక్ టొమాటో, పచ్చిమిర్చి అండ్ ఉల్లిపాయలు అండ్ కొబ్బరి వీటన్నిటిని కొంచెం లైట్ గా కొంచెం మగ్గిచ్చేసి చల్లారబెట్టి ఆ తర్వాత దాన్ని గ్రైండ్ చేసి ఒక పేస్ట్ లాగా తయారు చేస్తున్నారు. దట్ పేస్ట్ విల్ బి యూజ్డ్, అంటే దట్ ఈస్ ద మెయిన్ కర్రీ అనమాట. సో కొంచెం డిఫరెంట్ ప్రాసెస్ లో ఉంది. సో మనందరం కూడా ఈ విధంగా ట్రై చేద్దాం నెక్స్ట్ టైం వెన్ వి డూ దిస్ కర్రీ. సో ఇది మగ్గినట్టేనా లైట్ గా? మగ్గిపోయింది. స్టవ్ ఆఫ్ చేసుకుందాం. దీన్ని మంచి స్మూత్ పేస్ట్ చేసుకోవాలన్నమాట.
ఎంత స్మూత్ పేస్ట్ అయితే చేసుకుంటామో గ్రేవీ అనేది థిక్ గా బాగా వస్తుంది. ఎగ్జాక్ట్లీ ఇప్పుడు మనం అనుకుంటూ ఉంటాం యాక్చువల్లీ ఎంత ఫైన్ పేస్ట్ చేసుకుంటే మన గ్రేవీ అంత టేస్టీగా ఉంటుంది, కన్సిస్టెన్సీ కూడా బాగుంటుంది. సో ఇది కొంచెం చల్లారిన తర్వాత మేము గ్రైండ్ చేస్తాము. ఈ లోపు మీ బ్రేక్ లో ఏం చేయాలి, దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, కావాల్సిన పదార్థాలు ఉన్నాయో లేదో మీరు కూడా చూసుకోవాలి కదా. సో మనం పేస్ట్ తయారు చేసుకున్నాం కదా. పేస్ట్ చేసుకున్నాము. సో టొమాటో, ఆనియన్, కొబ్బరి, ఈ మూడు ఉన్న పేస్ట్ ఈజ్ రెడీ. నౌ వాట్ ఈస్ ద నెక్స్ట్ ప్రాసెస్? నెక్స్ట్ మళ్ళీ ప్యాన్ పెట్టుకోవాలి. ఓకే. అండ్ ఆయిల్ యాడ్ చేయండి. మనకి ఆయిల్ వేడిన వెంటనే మన ప్యూరీ అవుతుందో అది వేసేసి మంచి కుక్ చేయాలన్నమాట. ఎంత ఎక్కువసేపు కుక్ చేస్తామో అంత ఎక్కువసేపు గ్రేవీ నిల్వ ఉంటుంది. ఓకే. జనరల్గా మేము హోటల్స్ లో చేసినప్పుడేమో 5 to 8 hours కుక్ చేస్తాం. అబ్బా. ఎస్. అంటే ఆ కొబ్బరి కుక్ అయ్యి ఆ కొబ్బరిలో ఉన్న ఆయిల్ మొత్తం బయటకు వచ్చేదా కుక్ చేస్తాం. సో అంతసేపు కుక్ చేసాం కాబట్టి 3-4 days అసలు ఇంకా డౌట్ లేదనమాట, పాడవుతుందని డౌటే లేదు. ఇప్పుడు ఈ సేమ్ గ్రేవీ వేరే వాటికి ఇప్పుడు పనీర్ తో కాంబినేషన్ పనీర్ తో వాడుకోవచ్చు, చికెన్ తో వాడుకోవచ్చు, సేమ్ టు అన్నిటికీ వాడుకోవచ్చు. బట్ షోర్బా గ్రేవీ అనేది షోర్బా సపరేట్ అనమాట, అన్నిటికీ కామన్ గా పెట్టేస్తూ ఉంటాం. జనరల్ గా వాళ్ళు ఏది ఆర్డర్ చేసినా టేబుల్ మీద షోర్బా రెడీగా ఉంటుంది. ఆయిల్ హీట్ అయిపోయిందండి. ఎస్, ఆయిల్ హీట్ అయిపోయింది. ఇప్పుడు మన పేస్ట్ ఉంది కదా, మన ప్యూరీ ఇందులో వేసేసుకోవాలి. జాగ్రత్త చేసుకోవాలి. అండ్ ఇది కొద్దిగా డాన్స్ చేస్తూ ఉంటుంది. చూసుకోవాలి. ఈ టొమాటో, పాలక్ ఎక్కువ మనకి బుడగలు ఎక్కువ వస్తూ ఉంటాయి అనమాట, బయటకు చిల్లుతూ ఉంటుంది. సో ఇట్ ఇస్ రెడీ నౌ. నెక్స్ట్ రెడీ. ఇప్పుడు మనం ఇందులో డ్రై స్పైసెస్ ఏమేమి వేస్తున్నాము? కొద్దిగా ధనియాల పొడి, కొద్దిగా గరం మసాలా, కొద్దిగా పసుపు అండ్ కొద్దిగా కారం అండ్ ఉప్పు సరిపడా. ఇందాక కుక్ అవడానికి వేసాము, ఇప్పుడు ఉప్పు రిమైనింగ్ ఉప్పు ఇప్పుడు యాడ్ చేస్తున్నాం. అండ్ సాల్ట్. ఇప్పుడు లైక్ రియల్ గ్రేవీ అంటే మనం ఏదైనా హోటల్కి వెళ్ళి ఆర్డర్ చేసినప్పుడు లైక్ కోఫ్తా కర్రీ ఆర్డర్ చేసామనుకోండి, కోఫ్తాస్ తో పాటు లైక్ వీ కెన్ సీ దిస్ కైండ్ ఆఫ్ గ్రేవీ ఇదే ప్రాసెస్ లోనే చేస్తారు. బట్ దానికి కాజు, మగజ్ సీడ్స్ ఇవి ఎక్స్ట్రా యాడ్ అవుతాయి. బట్ బేసిక్ ప్రాసెస్ మాత్రం ఇదే అనమాట. ఫస్ట్ లైట్ గా సాతే చేస్తాం, సాతే చేసి కొద్దిగా వాటర్ యాడ్ చేసి దాన్ని పేస్ట్ చేసుకొని మళ్ళీ కుక్ చేస్తాం ఫర్దర్ ప్రాసెస్ కి. సూపర్. సో నాకు బాగా నచ్చిందండి బేసిక్ గా. ఐ లైక్ ఇట్ వెరీ మచ్. అంటే రెస్టారెంట్ ఫీల్ లో మనం ఇంట్లో చేసుకోవచ్చు అంటే ఎవరికి ఆనందం ఉండదు. ప్రస్తుతానికి కదా మనకి ఇది అయిపోయింది. మనకి ఇప్పుడు ఆయిల్ ఇప్పుడు సపరేట్ అవ్వదు అనమాట. మనం స్టవ్ ఆఫ్ చేసి సర్వింగ్ బౌల్ లోకి వేసాక ఇంత ఆయిల్ వచ్చేస్తుంది. ఒకవేళ ఆయిల్ వద్దు అనుకుంటే ఆయిల్ తీసేసి ఇది తినవచ్చు. ఎస్, ఇది స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఇప్పుడు ఇందులో చాప్ కొరియండర్ వేసుకుందాం. మన యాడెడ్ ఫ్లేవర్స్ అండ్ నా ఫేవరెట్ వేసుకుని ఒక్కసారి మంచిగా కలిపేసుకుంటే మన షోర్బా రెడీ అయిపోయినట్టే. మల్టీపర్పస్ షోర్బా అనొచ్చు అండ్ ద బేసిక్ గ్రేవీ ఐటమ్ ఫర్ ఎనీ నార్త్ ఇండియన్ కర్రీ అని చెప్పొచ్చు. షోర్బా రెడీ. ఇప్పుడు ఒక సర్వింగ్ బౌల్ తీసుకుందాం. నీట్ గా అండ్ గ్రేవీ కన్సిస్టెన్సీలో ఉంది కదా, సో డైరెక్ట్ గా సర్వింగ్ బౌల్ వేసేసుకుందాం. ఇప్పుడు కొద్దిగా లైట్ కొత్తిమీరతో గార్నిష్ చేసుకుందాం. కనిపిస్తుంది అయినా సాటిస్ఫాక్షన్ కోసం కొద్దిగా కొత్తిమీర. సో షోర్బా రెడీ అయిపోయింది. టేస్ట్ చేసి చెప్పండి ఎలా ఉందో. సో ద మల్టీపర్పస్ గ్రేవీ అనొచ్చు, ఆల్ టైమ్ ఫేవరెట్ డిష్ అనొచ్చు. షోర్బా ఇస్ రెడీ. సో దీన్ని మీరు ప్రిపేర్ చేసుకోవాలనుకుంటే దీనికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మరొకసారి చూద్దాం. షోర్బా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: టొమాటో ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, గరం మసాలా, ధనియాల పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిర్చి చీలికలు, పచ్చి కొబ్బరి తురుము, కొత్తిమీర, ఉప్పు, పసుపు, కారం, నూనె. షోర్బా తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి బాండీ పెట్టి కొంచెం ఆయిల్ వేసుకొని వేడి చేయాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత
ఉల్లిపాయ ముక్కలు, కొంచెం ఉప్పు వేసి ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత పచ్చిమిర్చి చీలికలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, టొమాటో ముక్కలు, పచ్చి కొబ్బరి తురుము వేసి 2 నిమిషాలు బాగా మగ్గించిన తర్వాత దాన్ని గ్రైండ్ చేసి పేస్ట్ చేసుకుని ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఆ తర్వాత మళ్లీ పాన్ లో కొంచెం ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ముందుగా రెడీ చేసుకుని పెట్టుకున్న పేస్ట్ వేసి కాసేపు ఉడికించుకోవాలి. ఆ తర్వాత అందులో ధనియాల పొడి, గరం మసాలా, పసుపు, కారం, తగినంత ఉప్పు వేసి బాగా కలుపుకొని కుక్ చేసుకోవాలి. చివరిగా కొత్తిమీర వేసుకొని కలుపుకొని ఒక సర్వింగ్ బౌల్ లోకి తీసుకుని కొత్తిమీరతో గార్నిష్ చేసుకుని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీ అండ్ స్పైసీగా ఉండే షోర్బా రెడీ. ఎస్, కొబ్బరి ఈ షోని స్టీల్ చేసేసిందని చెప్పాలి. చాలా చాలా బాగుంది, మంచి స్పైసీ కూడా ఉంది, బట్ వెరీ వెరీ నైస్ అండి, చాలా బాగుంది. దీంతో కాంబినేషన్ అలా ఆలు, అలా ఒక పనీర్ అండ్ ఇంకేంటి మిక్స్డ్ వెజిటబుల్ కర్రీ కూడా చేసుకోవచ్చు. లైక్ అన్ని హార్డ్ వెజిటబుల్స్ తీసుకొని ఇది ఒకటి నేర్చుకుంటే మీకు బోల్డ్ కర్రీస్ వచ్చేసినట్టండి, సింపుల్ గా చెప్పాలంటే. చాలా చాలా బాగుంది శ్రీకాంత్ గారు. థ్యాంక్ యూ అండి. సో ఒకవేళ ఇంత సూపర్ ఫెంటాస్టిక్ అమేజింగ్ షోర్బా ప్రాసెస్ ని మీరు మిస్ అయ్యారా, డోంట్ వరీ, youtube.com/ETV అభిరుచి షెఫ్ స్పెషల్ లో తెలుసుకోవచ్చు. అదర్వైజ్ facebook.com/ETV అభిరుచి షెఫ్ స్పెషల్ లోకి వెళ్ళినా కూడా తెలుసుకోవచ్చు. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ETV అభిరుచి ఛానల్. ఇదండి ఇవాళ మన షెఫ్ స్పెషల్ విత్ షోర్బా. నేను మాత్రం సూపర్ గా ఎంజాయ్ చేశాను టేస్ట్ చేసి. తప్పకుండా మీరు ట్రై చేయండి. ఓకే, నెక్స్ట్ ఎపిసోడ్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు బాయ్.